నల్గొండ జిల్లాలో ఫార్మా కంపెనీలో వరుస భారీ అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. చిట్యాల మండలం గుండ్రంపల్లి శివారులోని శ్రీపతి ఫార్మా ల్యాబ్ Q3 బ్లాక్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫైరింగ్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిని పోలీసులు సేఫ్ గా బయటకు పంపించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో ఫార్మా కంపెనీలో వరుస భారీ అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. చిట్యాల మండలం గుండ్రంపల్లి శివార్లోని శ్రీపతి ఫార్మా ల్యాబ్ Q3 బ్లాక్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫైరింగ్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిని పోలీసులు సేఫ్ గా బయటకు పంపించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఫార్మా కంపెనీలపై ప్రమాద వివరాలేంటి? నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని శ్రీపతి ఫార్మా ల్యాబులో ఒక్కసారిగా Q3 బ్లాక్ లో రియాల్టర్ పేలి అక్కడ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఎగిసిపడుతున్న మంటలను చూసి చుట్టుపక్కల ఉన్న స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ 100 కు డైల్ చేశారు. 100 తో పాటు జిల్లా ఎస్పీ శరత్చంద్రపవర్ కూడా ఫిర్యాదు చేశారు. దాంతో అలర్ట్ అయిన జిల్లా ఎస్పీ స్థానిక పోలీసులను పురమాయించాడు. వెంటనే అక్కడికి వెళ్లి అక్కడున్న రిస్క్యూలో ఉన్న వాళ్ళని కాపాడడంతో పాటు మంటలు ఆర్పాలని చెప్పేసి ఫైర్ సిబ్బంది కూడా అటు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న DSP శివరామరెడ్డితో పాటు సిఐలు, పోలీసులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడంతో పాటు అందులో ఎవరైతే సిబ్బంది పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే అక్కడ ప్రాణ నష్టం కానీ లేకపోతే ఏం లేదు. కానీ అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇది శ్రీపతి ఫార్మా ల్యాబ్ కు సంబంధించి ఇది మొదటిసారి దాదాపు 3 సార్లు ఇప్పటికే జరిగింది. స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లితో పాటు అదేవిధంగా పక్కనే ఉన్న వెలిమినేడు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఎక్కువ ఫార్మా కంపెనీలు ఉంటాయి. అవి కూడా గతంలో పెట్టారు. అవన్నీ కూడా విలేజ్ కి ఆనుకుని ఉంటాయి. అదేవిధంగా చుట్టుపక్కల దాంతో నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటిని తరలించాలని చెప్పేసి కూడా గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అదేవిధంగా ఆ ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా అంటే ఫార్మా కంపెనీలు అవి మార్చే ప్రయత్నం చేయలేదు. సో ఇప్పుడు మాత్రం పెద్ద అగ్ని ప్రమాదమే జరిగిందని చెప్పుకోవచ్చు. అగ్ని ప్రమాదానికి సంబంధించి అలర్ట్ అయిన పోలీసులు వెంటనే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. కంపెనీ సిబ్బందిని సేఫ్ గా అయితే బయటికి తీసుకొచ్చారు. ఇంకా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. వెంటనే ఈ కంపెనీని ఇక్కడి నుంచి తరలించాలి. గతంలో 3 సార్లు జరిగింది ఈ ప్రమాదం, మళ్ళీ కూడా ఇప్పుడు జరుగుతుంది. ప్రాణ నష్టం ఉందని తెలిసి కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. సో ప్రస్తుతం అయితే మంటలు ఆర్పి సిబ్బందిని అయితే సేఫ్ గా తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలను మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.